హాయ్ అండి. హాలిడేస్లో పిల్లలు ఉంటారు కదా, ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో కవర్తో పెట్టండి. ఒక రోజంతా పెట్టాక నెక్స్ట్ డే ఇలా తీసినట్టయితే వెనకాల తోలు అంతా కూడా మనం గోరుతో గీకిన వచ్చేస్తుందండి. ఈజీగా తీసుకోవచ్చు. వెనకాల తోలంతా కూడా చాలా బాగుంటుంది. ఓ మిక్సీ గిన్నెలో 2 కొబ్బరి ముక్కలు అయితే నేను తీసుకున్నాను. కొద్దిగా ప్యాన్ కేక్ లాగా చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ప్రోటీన్ దోశ అని కూడా అనొచ్చు, ప్రోటీన్ ప్యాన్ కేక్ అని కూడా అనొచ్చు. తురుముకున్నట్టు చేశాను. మీరు ఇంకాస్త మెత్తగా చేసుకోండి. రాగి పిండి, గోధుమ పిండి అన్నీ 2 స్పూన్లు తీసుకున్నాను. షుగర్ మాత్రం 4 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా రాలుపు, బేకింగ్ సోడా, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. 1 గ్లాస్ పాలు అయితే కలుపుకున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీరు ఇంట్లో పని చేయడానికి అసలు ఇష్టపెట్టుకోకుండా పిల్లలకు ఒక 5 రూపాయలు ఇచ్చి వెళ్ళి చిప్స్ తెచ్చుకున్నానా అని చెప్పే బదులు ఇంట్లో గోధుమ పిండి కానీ ఇట్లా ఏదైనా రాగి పిండి కానీ ఉన్నట్టయితే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండొచ్చు. చిప్స్ అనేది ఎప్పుడు తయారు చేస్తారో తెలీదు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇలా దోశలాగా వేసుకోండి. ప్యాన్ కేక్ అని కూడా అంటారు. చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా మనవరాలకి ఇలాగే ఎప్పుడు ఏది అడిగినా ఇలాగే పెడుతూ ఉంటాను. చిప్స్ కానీ బయట ఏది తీసుకురానండి. తనకి తింటుంది, ఏది ఇచ్చినా తింటుంది. కానీ ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యం. ఆ చిప్స్ ఎప్పుడు తయారవుతున్నాయో తెలియదు, ఏం జబ్బులు వస్తాయో తెలియదు, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో కూడా మనకు తెలియదు. అందుకనే మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టండి. మీరు కూడా ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని తినండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, లోపల కూడా చక్కగా కుక్ అయ్యి పచ్చి కొబ్బరి నోటి తగులుతూ పంటి కింద చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి.